బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అట్లా ఇట్లా కష్టపడి పట్నంలోకి వచ్చిన అమ్మ నిన్ననే కొత్త బట్టలు కుట్టించిన. ఈ బస్సులో సీట్లు దొరకక పిండిని విసికినట్లు విసికేసి బట్టలన్నింటినీ పని దొరికిన అక్కడ మంచి బట్టలు కొనుక్కుంటా. అమ్మరే బాప్రే, మిద్దెల మీద మిద్దెలు కట్టి నాకు 4, 5. అమ్మా ఇంత పెద్దయ్యా, నాకు అర్థం కాదు. వీళ్ళు పండబెట్టి కట్టినరా లేకుంటే నిలబెట్టి దీన్ని లేపిండ్రా అర్థమైతే లేదురా బాపు. మా ఊళ్ళో కూడా గీసుంటే 2, 3 కడతా. మా ఊళ్ళోకి నేనంటే ఏం తెలుసు పెడతా. గప్పటిదాకా ఈ పట్టణంలోకి వెళ్ళి పోనే. రే నేను అట్లే మనవడ గట్ల బస్సులో ఉయ్యాలు ఊగినట్లు కొంచెం ఆగు, వస్తావా? కొంచెం ఆగు, దెబ్బన పెడితే రోగం తిరగాలి నీకు. అన్ని ఒక గాలి మోటార్ సారు, కేసీఆర్ సారు నమస్తే. వేస్తా పని ఇంకోవాలి. మరే బాప్రే, అమ్మా నేను పడితే కానీ నేను కట్టే బిల్డింగ్లు మాత్రం ఒక్కటి కూడా పడనియ్యా. దూపంటే దూపు అవుతున్నది, ఎటు పోవాలని అర్థమవుతలేదు. ఆహా ఇదేదో మంచిగా తడకలు పెట్టిండ్రు. అబ్బో ఆహా 1, 2, 3, 4, 5 బుగ్గలున్నాయి. నాకు హోటల్ పేరు బాకు దీర్ఘమిత్తే బాకు దీర్ఘమిత్తే బాబాయ్ హోటల్. ఆహా ఇక్కడ నీళ్ళున్నాయి, తాగుదాం. మాకు కొంచెం పెడతాం మూట. ఆహా అమ్మరే బాప్రే, ఓ మోహన్ బాబు సారు నువ్వు కూడా ఈయనే తింటావా? అమ్మ బాలకృష్ణ సారు నువ్వు కూడా ఈయనే తింటావా? అమ్మ బమానందం నమస్తే సారు. తిను మంచిగా తిను. అమ్మ హోటల్ చూస్తేనేమో 4, 5 తడకలు ఉన్నాయి, గట్టిగా గాలెత్తే ఎగిరిపోయేటట్లున్నాయి. ఇంట్లో గిట్ట పెద్దోళ్ళు వచ్చి తింటారా? నాకు డౌటే. ఏదో రోడ్డు మీద వంగ గిడ కనబడుతున్నది, ఆగి తింటున్నారేమో. అమ్మా అవు చిరంజీవి సార్ కూడా ఈయనే తింటున్నాడా? అమ్మా ఇది తడకల హోటల్ కాదు, మస్తు తడాక ఉన్న హోటల్ ఇది. కానీ ఇదంతా కాదు, నీళ్ళు తాగినాక ముందు చూద్దాం. అమ్మా దొంగ 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 నువ్వే దొంగ 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 రండి రండి రండి. ఎతవేషాలు వస్తున్నాయి, ఎతవేషాలు మరి. ఏషాలు గీషాలు మనకేం తెలియదు, మనం ఎప్పుడు గిట్లనే ఉంటాం. అర్థమైందా? రే నా హోటల్కి వచ్చి నన్నే దొంగ అని చెప్పి దబాయిస్తావా? ఏం దబాయిస్తున్నా నేను? ఏడ దబాయించిన? దొంగను పట్టుకొని దొంగ అనకపోతే దొరబాబు అంటారా నేను? రే తెంగరదవా, ఈ హోటల్ నాదేరా బాబు, నాదేరా. ఆహా ఈ హోటల్ నీదంటే నేను నమ్మాలా? గిడ గింత పెద్ద సార్లు వచ్చి గిడ తింటున్నారు, గిది నీది. అసలు గీ అంగికి గీ షెడ్డికి గీ చెప్పులకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఇది నేను నమ్మాలా? నీకేం ఎర్రిపప్పలేక కనబడుతున్నాడు నేను? తెంగరదవా రామచంద్రప్రభు, ఇలాంటి దిష్టి ఏ హోటల్ ఓనర్కి ఏ హోటల్కి రాకూడదయ్యా బాబు. రామచంద్రప్రభు నువ్వే కాపాడాలి. రే ఇది హోటల్ నాదేరా. నేను నమ్మా నువ్వు ఈ హోటల్లోకి దొంగతనం వచ్చినావు. సర్పంచ్ను పిలిచి ఇలా పంచాయతీ పెడతా, నీకు ఇడిసనే పెట్టా నేను. చూపు ఇలా రే ఇదెవడో తెంగరోడు తగిలాడు నాకు. ఈ హోటల్ నాదేనా చెప్పరా కొంచెం. పెద్ద బాబాయ్ ఇది. పెద్ద బాబాయ్ నేను చెప్తున్నా కాక, నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, పోయి పని చేసుకో, లేకుంటే ఊరోళ్ళందరూ వచ్చి నాకు అంగబెట్టి గపా 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 కుదురుతారు నేను. ఏ జన్మలో ఏ తప్పు చేశాను? ఈ బతుకి కంటే మా ఆవిడ చేతి వంట తిని చచ్చిపోవడం చాలా సుఖం. ఒరే సుబ్బుగా, మా హోటల్కి వచ్చాము, నీకు ఈ చేతులతో నేను ఎన్నిసార్లు వడ్డించలేదురా? ఒక్క ముక్క అయితే 4 ముక్కలు వేసేవాడు రా. 4 ముక్కలు వేసేవాడు కానీ అందులో 2 దుమ్ములుండి బాబాయ్. బాబాయ్ మనస్తాపం పొందుతున్నట్టున్నాడు. బాబాయ్ దారంటే పోయేవాడు హోటల్ నీది కాదంటే కాకుండా పోద్దా? బాబాయ్ లేనప్పుడు నువ్వు నడుపుతున్నావు కదా, ఇంకో ఆ గుమ్మడికాయ నీది, ఈ ఎలుగు గ్యాస్ పోయి కూడా నీదే, ఆ ఊగే కుర్చీ నీదే, ఈ సంగటిని గోడ కూడా నీదే కదా బాబాయ్. సుబ్బుగా ఇక ఆ ముక్క ఈ వంకర ముక్క నాకు చెప్పరా. అంకర ముక్క గింకర ముక్క అని మంచిగా మాట్లాడలేకుండా గుమ్మడికాయ పట్టి కొడతా నిన్ను. ఏమనుకుంటున్నాను నన్ను? ఓ నాయన ఈ హోటల్ వెళ్తారా బాబు? 7 మండలాలకు ఇడ్లీలు ఎక్కడి నుంచో పెట్టుకెళ్తారు అందరూనే. తలకాయ కూర, బోటి గోంగూర, బోటి పచ్చానపప్పు, ఎంత ఫేమస్ అనుకుంటున్నావు హోటల్లో? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నమ్మంటే నమ్మా. బాబు ఈ హోటల్ నేను చాండాల నుంచి వస్తున్నాను బాబు తింటాకే. ఆ చేతితో వంట తిన్నవాడు ఎవడన్నా సరే చచ్చిపోతాడు. కాదు ఇక్కడే వంటగదిలో బొజ్జంకలా ఎక్కడెక్కడ తిరుగుతాడు ఉండేదాకానే. నాకైతే అండేటోళ్ళు లెక్క గుట్టకచ్చిండు. మొత్తం అండిందంతా ఈయన తింటున్నట్లున్నా, సగం నీకు కూడా పెట్టినట్లున్నా. చూడు ఇద్దరు ఎంత పెద్దగా అయినాయి. వారి దుంపలేదా? ఓ బాబు నమ్మరా బాబు, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో, నమ్ము. లేకపోతే నా పట్టు కొట్టిలో అన్నా నువ్వు ఏం పట్టుకోమంటే చెప్పేది పట్టుకుంటాను నమ్ముతాకి. ఏమద్దు కానీ ఈ పట్నంలో నువ్వు ఒక్కడే మంచిగా నమ్ముతున్నా కొంచెం. అమ్మయ్యా
బాబాయ్ చెప్పానా ఎలా టైం ఇచ్చేయంలే నీకేం పర్లేదు నువ్వు హ్యాపీగా వంట చేసుకో బాబాయ్ ఇంకో ఫోన్ నెంబర్ చెప్తున్నాను నా ఫోన్ నెంబరు అరే నాకు ఎందుకు నెంబరు నువ్వు ఎప్పుడైనా రిస్క్లో ఉన్నావు అనుకో కరెంట్ దింపి కాకిలోకి వచ్చి కళ మీద వాలిపోతా రే నువ్వు చాలా పెద్ద ఉపకారం చేసే కానీ బాబుగా రే ఉపకారం చేస్తాం వాళ్ళ మిషన్ లేడు బాబాయ్ ఎప్పుడైనా సరే ఫోను అంతే ఇగో కాక ఈ హోటల్ అయితే నీదని నమ్మిన నేను ఒక పెద్ద అయినా చెప్పినప్పటి నుంచి నువ్వు నాకు ఒక పని చేయాల నేనా ఏంటి యో ఈ పట్నంకి అయితే నేను కొత్త నాకు ఇక్కడ ఓళ్ళు తెలియదు నువ్వే కొంచెం పని ఇచ్చినావు అనుకో పుణ్యం ఉంటది రే ఈ వర్షం నాదనిపించుకోనాకే 7 చెరువులు నీళ్లు తాగించావు ఈ వర్షం నీకు పని ఇచ్చాను అనుకో మొత్తం నన్ను బయటికి గెంటేస్తావు నేను అడుగు తినాలి రోడ్డు మీద కాక నీ కాలు మొక్తా కాక మా ఊళ్ళో మా అయ్యకు మాటి చచ్చిన పట్నంలో మస్తు పైసలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి దాంట్లో నిన్ను ఉంచుతాను ఇప్పుడు నువ్వు పని ఇయ్యలేదు అనుకో మా అయ్య ఇంతకెళ్ళి నూకేస్తాడు తాత రే ఈ పని నాకు ఇప్పటికే నాకు 2 సన్నాసులు ఉన్నారు ఉండురే సన్నాసు అంటే గుర్తొచ్చింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎక్కడ చచ్చాడో ఏదవా పెద్దతో చేద్దాం హలో ఏంటి పనిలో ఉన్న తర్వాత మాట్లాడతా ఓరి పనికి మళ్ళీ ఎదవా చీ 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 కాక ఏమన్నారు మీ సన్నాసులు ఆ సన్నాసులా నీకన్నా సన్నాసులో తయారయ్యారు కాక ఓ చెప్తున్నా ఈ హోటల్లో నువ్వు నాకు పని ఇస్తావా లేకుంటే గిన్నె ఊరేసుకొని చచ్చిపోమంటావా ఊరేసుకొని అది అలాంటి పని చేయకుండా మరి ఇస్తావా పని ఇస్తాను కానీ జాగ్రత్తగా చేసుకుంటావా చేసుకుంటా నేను చెప్పినట్టు వింటావా నేను ఎట్లా చెప్తే గట్లింటా మరి ఎక్స్ట్రాలు చేయకూడదు ఎక్స్ట్రాలు అంటే ఏం కాక ఇదే ఎక్స్ట్రా అంటే అర్థమైందా అది సరే నువ్వు ఎప్పుడైనా వంట చేసావా వంట అంటే నాకు గుర్తుకొచ్చింది తలకాయ కూర బోటే అనుకుందాం కళ్ళు కూడా తెచ్చుకుందాం మస్తు దాగి తిని పందాం మరి ఈ ఎక్స్ట్రాలు అంటే నేను చెప్పినట్టు చేస్తా అన్నావు కదా నేను చెప్పినట్టు వింటా అన్నావు కదా మరి నువ్వేంటి నాకు చెప్తున్నావు కూరలో మళ్ళీ కళ్ళు గిల్లు అన్నావు అనుకో కళ్ళు తీసేస్తాను అర్థమైందా అలా నకరాలు తప్పవు ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి జాగ్రత్తగా ఇప్పుడు పచ్చి రొయ్యలు ముద్ద కూర వండుతున్నాను జాగ్రత్తగా చూడు ఏం కూర పచ్చి రొయ్యలు ముద్ద కూర రే మూట అక్కడ పెట్టు ఇక సామాన్లు తీసుకురా ఇంకా ఉన్నాయి పట్టురా రొయ్యలు ఉన్నాయి చూడు రొయ్యలు పట్టురా రొయ్యలు ఈడేంటుకుంటే షెర్లు ఉంటాయి కదా ఇక్కడ తెచ్చామరా అప్పుడు కూర ఉన్నాకే ఇప్పుడు ఆ పాము తీసుకో ఇప్పుడు పాము అంటే నేను పాము యాడికి పట్టుకురావాలా పాము కాదురా సన్నాసి నువ్వు ఇలాంటిగా పిచ్చి 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 చెప్పింది చేయవరే ఇక ఇది పాన్ అంటే ఇది ఇదా అది అంటున్నది పాము వచ్చింది మొదటి రోజు కదా కొంచెం అలాగే కంగారుగా ఉంటుంది కంగారు పడుకుని జాగ్రత్తగా చూసి నేర్చుకో సరే అర్థమైందా గట్లనే అందులో నీళ్ళుంటే పోయి ఇప్పుడు ఇట్లా కంచం తీసుకో ఇది రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు చూడు అక్కడ నేను చూసిన రొయ్యలు వేరు ఇవి వేరు ఉన్నాయి ఈ రొయ్యలకి ఇట్లా తోకలు ఏంటి ఉన్నాయి తోకలు ఉంటాయి రా తిన్నాక బాగుంటుందని ఈజీగా తోక ఉంచుతాం ఆల్రెడీ ఇవి నేను ఒలిచేసాను రొయ్యలు ఒలిచేసి తీసుకొచ్చాను అనమాట ఇది తోక ఎందుకంటే ఇది తిన్నాక ఈజీగా ఉంటుంది ఇలాగా కొండి లెక్క పట్టుకుని కొండిలోకి పట్టుకోనాకి అర్థమైందా ఇదన్నీ రెడీ చేసినాయి అనమాట ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా బాగా కలిపి ఇప్పుడు నీళ్లు మరగబెడుతున్నాం కదా మరిగిన తర్వాత ఇవి అందులో వేసి ఉడకబెడతాం అనమాట ఇప్పుడు చూడు నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా రా నువ్వు ఇట్లా వచ్చినా ఏం చెయ్యాలా ఇదిగో ఇదేంటిది ఇది కుడక అంటే కొబ్బరి మీ ఊళ్ళో కొట్టక అంటారా మా ఊళ్ళో కుడకని అంటారు కుడక అంటారా ఇది కొబ్బరి పచ్చి కొబ్బరికాయ వలగొట్టి ఇట్లా తీస్తా ఇదే అలా తీసిందే తింటా మరి కొంచెం అలాంటి పిచ్చి పనులు చేద్దని చెప్పాను కదా పట్టుకో ఇందులో మిరపకాయలా పచ్చిమిరపకాయలు ఇందులో కొంచెం మసాలా సామాన్లు వేస్తున్నా ఇదిగో చెక్క ఏం చెక్క దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇదిగో ఇవి నాకు తెలుసు గసగసాలు నువ్వులు కాదు గసగసాలు మొత్తం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పట్టురా పేస్ట్ అంటే తోముకునేదే కదా ఏ దుకాణంలో దొరుకుతుంది అది తోముకునేది కాదు దుకాణంలో దొరికింది కాదురా మన బయట పెరడు ఉందా పెరట్లో రోల్ ఉంది ఆ రోట్లో వేసి దంచి బాగా మెత్తగా దంచి పట్టురా మెత్తగా చేసుకొని రావాలి అట్లా చెప్పు తొందరరా పోతాయి జల్దీ కాక మంచిగా రోల్ వేసి మెత్తగా దంచి తీసుకొచ్చిన చూడు ఎంత మెత్తగా అయింది ఇంకా తొందరగా రావాలరా అంత లేట్గా అయితే అలాగే ఇక్కడ రైలు ఉడికిపోతాయి ఇట్లా తీసుకో ముందు కంచం కూడా తీసుకో ఇన్ని పొక్కలు ఏంటి ఆ బొక్కలు ఉంటే అక్కడ పెట్టు దా ఇప్పుడు నువ్వు ఇగో కళాయి తీసుకో దీని మీద పెట్టు
ఇంకా చూడు ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇందులో వేస్తున్నాం. దేంట్లో ఈ బొక్కలు దాని బొక్కలు పెట్టు నీళ్ళన్నీ కింద పోతాయి, రొయ్యలు అందులో ఉంటాయి. ఆయిల్ పోయి ఇందులో ఇప్పుడు ఏం చేయాలా? కాగిందా నూనె? కాగిందిరా. ఇప్పుడు ఇందులో మసాలా సామాన్లు, చెక్క, యాలకులు, లవంగాలు కలుపు. ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఇదిగో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల కింద చేసాం అన్నమాట. ఇప్పుడు ఇదిగో అల్లం చిన్న ముక్కల కింద తరిగాం. ఇదిగో వెల్లుల్లి, పచ్చిమిర్చి. రంగు మారం చూసావా? గోధుమ రంగు వచ్చిందా లేదా? గోధుమ రంగు వచ్చింది. రైట్. కొంచెం ఉప్పు ఇప్పుడు. నేను కలుపుతా, గమ్మత్ అనిపిస్తున్నది నాకు, నేనే కలుపుతా. ఇప్పుడు ఇదిగో ధనియాల పొడి, ఇదిగో కారం, పేస్ట్ చేసుకొచ్చావు కదా, పేస్ట్ కూడా వేసేద్దాం. కలపన్నా? కలుపు కలుపు. జరా అయింది కదా. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేద్దాం. కలపన్నా? కలుపు కలుపు. ఇప్పుడు కొద్ది నీళ్ళు పోద్దాం, కొంచెం. ఎరా నీళ్ళు పోసాం కదా, పోసినాం. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇలాగ ఇగో అక్కడ మూత తీసుకోలాగా. ఏ మూత? అక్కడ ఉంది చూడు, అదే 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 అదే. ఏం చేయాలా దీన్ని? మూత పెట్టు. 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ రా. నిమ్మరసం, కొత్తిమీర. ఏంటి వీడు ఓటం చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది. ఈయన ఒక గంట కనిపెట్టాల్సిందే. రే మాలోకం, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా చూస్తుండు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తొందరగానే వచ్చేస్తాను లేరా. మరి అప్పటిదాకా నన్నేం చేయమంటావు? ఆ మూలకు వచ్చి ఏటరా. నేను ఒక్కో నేడితే మంచిగా ఉంటుంది, మనం ఇద్దరం కలిసి ఎడదాం, రాగం కూడా మంచిగా వస్తుంది. ఇదిగో నువ్వు ఇలా తింగర్ మాటలు మాట్లాడావనుకో బయటికి గెంటేస్తాను. అర్థమైందా? అక్కడ కూర్చుని ఎవరు రాకుండా చూడు. ఎవరు రాకుండా తొందరగా వచ్చేస్తాను. జల్దీరా. ఏంటది? మూట. మూట నాకు తెలుసు, అందులో ఏంటి దాచావు? బట్టలున్నాయి. చూపి. బట్టలే ఉన్నాయి. చూపించరా. చూడు, కనబడ్డాయా బట్టలు? ఇదేంటిరా? కనబడతలేదు. అరటిపండు, అరటి తొక్కలు. తొక్క ఎందుకు పెట్టావు అందులో? తొక్క ఏంటికి పెట్టినావు అంటే తీయాడబడాలి తెలియక దీంట్లో పెట్టుకున్నా. ఎందుకు పెట్టినావు అందులో అంటున్నా? ఇగో ఏం లేదు కాక, మా ఊళ్ళో నన్ను అందరూ కర్రోడా కర్రోడా అని అంటున్నారు. గట్లా అనుంటా నాకు ఒక్క పిల్ల కూడా వస్తలేదు, లగ్గమైతలేదు. కొంచెం ముఖంకు ఇట్లా పెట్టుకున్న ముఖం తెల్లగా అవుతాం, చక్కటి పిల్ల దొరుకుతుందట. నువ్వు కూడా పెట్టుకో, మంచి పిల్ల దొరుకుతుంది. సన్నాసి, మరి ఆ విషయం నాతో చెప్పాడచ్చు కదా, ఎందుకు అంత దాచుకున్నావు? అంటే నేను చూస్తే నాకు కొంచెం భయం అవుతున్నదే కాక. భయం అవుతుందా? ఒక్క నిమిషం. ఇక్కడ హోటల్లో మన కొత్తగా పనిచేయని ఒక కుర్రోడు వచ్చాడే, ఆడికి నేనంటే భయం వేస్తుందంట. ఇదిగో విను. ఏమని చెప్పాలా? హలో పిన్ని, భయము భయము భయము. కాకంటే భయము భయము భయము. కరెక్ట్ చెప్పిందా? ఇగో మాట్లాడు, మాట్లాడు. విన్నావా? అలాగే ఉంటా. రే, నువ్వు కూడా భయం పడ్డావు కదా? అయ్యో రే, ఈ విషయం మా ఇద్దరు అదలకు చెప్పాలరా, దాంతోపాటు మా అన్నయ్య కూడా చెప్పాలరా. కూర అయిపోయింటుంది, పని చూద్దాం. ఇది ఆడబెట్టాలి, అమ్మలు పెట్టు. వచ్చిన మూర్తి ఇదా పొయ్యి కట్టేసి రైట్. ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నాం. ఇక ఆ ప్లేట్ తీసుకొని అందులో తీసేద్దాం కూర. తీసేయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం పైన. ఇప్పుడు మనం రెండో కూర కూడా వండేద్దాం, కస్టమర్లు వచ్చే టైం అయింది. ఏం వండుతావు? పచ్చిరేలు బెండకాయ పులుసు పెడతాను రా. సామాన్లు అలాగే యాడున్నాయి సామాన్లు? అక్కడే ఉంటాయి. ఇవేనా? ఇగో తీసుకో. ఇంకా ఉన్నాయి చూడు. అక్కడ పులుసు ఉంటుంది చూడు. ఇప్పుడు ఇగో పాన్ తీసుకో, పొయ్యలిగి.
ఇప్పుడు ముందుగా ఇగో మెంతులు, తర్వాత ధనియాలు, ఇదిగో జీలకర్ర, ఎండుమిర్చి, ఇట్లానన్నా తర్వాత మెయిన్ ఇదిగో ఇదేంటి తెలుసా, రొయ్య పొట్టురా, రొయ్యి పొట్టు అంటారు. ఇది మనం వండేది బెండకాయ పులుసు కదా, ఈ బెండకాయ పులుసులో ఈ వేసుకుంటే టేస్ట్ పెరుగుద్ది అనమాట. పొడిగట్టే ఇలా అయిపోయింది కదా, ఈ పక్కన పెట్టి చెప్తే వెళ్ళి కానీ పొడి కొట్టుకొద్ది. కానీ ముందు ఇది తాలింపు వేసేద్దాం. ఆ గిన్నె తీసుకో. ఏం చేయాలి ఇప్పుడు? నూనె పోయి ఇప్పుడు ఏం చేయాలా? ఇందులో పసుపు, ఇక ఆవాలు. ఏయ్ ఇప్పుడు ఏం చేయాలా? ఆవాలు చిట్టపట్టలు అంటున్నాయి కదా, వెల్లుల్లిపాయ కలపన్నా. కలుపు, బాగా ఎర్రగా ఏగాలి. ఇదిగో పచ్చిమిర్చి చేస్తున్నాం. తర్వాత ఇదిగో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల కింద వేసాం. కొద్దిగా ఉప్పు తీసుకో. ఇదిగో అప్పుడు ఇక అల్లం వెల్లుల్లి కలుపు. ఇప్పుడు ముందు ఫ్రాన్స్ వేసేద్దాం. నూనెలో కొంచెం ఎగుతాయి కదా, రొయ్యలు, పచ్చి రొయ్యలు. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం రా, కలుపు. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేద్దాం. పోసాం కదా, ఇప్పుడు ఇక కారం, కొంచెం నీళ్ళు తీసుకో. పోయినా పోయి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు. ఇంకెంతసేపు ఉడకాలా? బెండకాయ కూడా ఉడకాలనా? రొయ్యలు కూడా ఉడకాలనా? ఉల్లిగడ్డలు కూడా ఉడకాలనా? పసుపు కూడా ఉడకాలనా? అయిపోయిందా సోది? నువ్వు నసెట్టేవనుకో, నాకు మామూలుగా తిక్కెక్కదా, చెప్పింది చేయి అంతే. అవును, నా తెలియగలుగుతాను. ఇంత నసెడతాను ఇక్కడికి వచ్చి. ఇక్కడ రాకముందు మీ ఊళ్ళో ఏం చేసేవాడు రా? ఈడేం చేస్తున్నా ఆడ కూడా కదా చేస్తున్నా. అంటే అక్కడ కూడా వర్షంలో పని చేసేవాడు రా? దమాకున్నాడు కూడా నన్ను పనిలో పెట్టుకుంటాడా? సరే అసలు మరి ఏం చేసేవాడు రా? ఏమో ఖాళీ టైంలో వండుకునేట్టు. ఖాళీ టైంలో పడుకునేవాడువా? ఓహో, మరి ఖాళీ ఎప్పుడు ఉండేది నీకు? ఖాళీ దొరికినప్పుడే. మరి బతకటానికి ఏం చేసేవాడు రా? తింటుంటే మళ్ళీ బిస్తర్ కప్పుకొని వంటుంటే. ఇగో కాక ఒక పారి కృష్ణాష్టమి వచ్చింది. కృష్ణాష్టమికి తెలుసు కదా, ఇట్లా కుండలు కట్టి ఉట్టి కొట్టమంటారు. అయితే ఊళ్ళో అందరూ, ప్రెసిడెంట్ కూడా వచ్చింది, మా సర్పంచ్గా వచ్చిండు. కుండలు కొడదామని రెడీ ఉన్నారు. వీళ్ళేమో నీళ్లు పోస్తున్నారు, ప్రెసిడెంట్ ఏమో ట్రై చేస్తున్నాడు మంచిగా కొడదామని. నేనున్నా కరెక్ట్ కట్టె పట్టుకొని రెడీగా ఉన్నా. ఆడ చూస్తే ఆ ఉట్టేదో ప్రెసిడెంట్కు నీళ్ళెక్కన మొత్తం ఎకరాలకు ఎకరాలు రాలిపోయినాయి. సేమ్ గుండు ఆడ ఉండేసరికి ఆడ ఉట్టేదో గుండేదో కన్ఫ్యూజన్ అయింది. గట్టిగా వేసి కొట్టినా కలిగింది. ఏది ఉట్టి కాదు, గుండు. ఇక కథం గట్ల వలగంగానే ఏం చేసింది తెలుసా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి మంచికి చందాలు, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు చందాలు వేసి నన్ను ఊళ్ళోకెళ్ళి నూకి పడేసింది. అయిపోయా. ఓహో, అప్పుడు నువ్వు పట్నంకి వచ్చి పడ్డావు అనమాట. దానికి ముందు మా అయ్యకు మాట ఇచ్చిన, ఊళ్ళోకి పోతా, పట్నం పోయి పైసలు సంపాదిస్తా, బిల్డింగ్ కడతా, గన్ను ఉంచుతా. ఓహో, అది మాట ఇచ్చి ఇక్కడ తగలడ్డావు. ఇడికొచ్చిన ఈ దైత్రం మాకు అంటుకుంది కదా. సరేరా, ఇగో కూర అయిపోతుంటది, ఈలోగా పొడి కొట్టు రైతు. తొందరరా, జల్దీ వస్తా. జరుగు తొందరరా, జరుగు. ఇది ఎంతకి రావట్లేదటి? ఏ పులుసు ఏమో దగ్గర పడిపోతుంది. ఏం చేస్తున్నాడో తెంగర సన్నాసి. నీకు మాలోకం, నీకు ఏం చెప్పాను రా? నువ్వు చేసిన పని ఏంటి, నేను చెప్పిన పని ఏంటి? పొడి కొట్టి రా తొందరగా అని చెప్పానా? పొడి కొట్టేటప్పుడు చల్లగా పడుకున్నావా? చల్లటి గాలి తగిలింది, మంచి నిద్ర పట్టింది కాక. నిద్ర పడితే చెప్పిన పని చేయవేంకా? చేస్తా. ఆ ఇద్దరు అలా చేశారంటే నిన్ను పెట్టుకుంటే నువ్వు వాళ్ళకన్నా ఏదో తయారయ్యావు. ఇక పొడి వేసేస్తున్నాం. 10 నిమిషాలు సన్న మంట మీద ఉడికితే పచ్చిరేలు బెండకాయ పులుసు రెడీ. గప్పటిదాకా నేను పోయి వండుకుంటా. ఇక్కడికి వచ్చింది తిన్నాకే పడుకోనకు కాదు, వచ్చిన కస్టమర్లకి వడ్డించడానికి. అర్థమైందా? సామాన్లు తీసేయి, క్లీన్ చేయకుండా మొత్తం తీసేయి, క్లీన్ చేసేయి. మంచి కళ చెడగొట్టిన శ్రీదేవి వచ్చింది, మంచిగా ఎగురుతున్నమాట. మంచి వాసన వస్తుందా? సూపర్. రైట్, అయిపోయిందిరా. పొయ్యి కట్టేసి ఇక అందులో తీసేయి. అక్కడ పెట్టు. ఇప్పుడు కొత్తిమీర
ఇప్పుడు ఏంటిది? పచ్చి రొయ్య బెండకాయ పులుసు. పచ్చి రొయ్య బెండకాయ పులుసు. అదే కదా. అవు. ఇప్పుడు ఈ రెండు ఎలా చేసామో చెప్పురా. గుర్తులేదే కాక, మంచి నిద్ర పట్టింది అప్పుడు కూడా. అప్పుడు కూడా నిద్ర. నువ్వే చెప్పు. నువ్వు చెప్పకపోతే తెలియకపోతే నాకు తప్పుద్దా? ఇగో పచ్చి రొయ్య ముద్దకూర ఎలా చేసామంటే, ఒక ప్లేట్లో రొయ్యలు, అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి బాగా వేడి చేసుకుని దాంట్లో మనం ఈ రొయ్యల మిశ్రమం వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు కలిపి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఉప్పు, ధనియాల పొడి, కారం, ముందుగా మనం చేసుకున్న పేస్టు, ఉడికించుకున్న రొయ్యలు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే పచ్చి రొయ్యల ముద్ద కూర రెడీ. అలా చేసాం. తర్వాత పచ్చి రొయ్య ములక్కాడ పులుసు ఎలా చేసామంటే, ఒక పాన్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, రొయ్య పొట్టు వేసి నూనె లేకుండా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసుకుని అందులో పసుపు, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అందులోనే మన పచ్చి రొయ్యలు, బెండకాయ ముక్కలు, చింతపండు పులుసు, కారం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం చూడండి పొడి, ఆ పొడి వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుంటే రొయ్యలు బెండకాయ పులుసు రెడీ. అర్థమైందిరా? తగలయ్యా. అక్కడ చెప్తుంటే రుచి పడుకున్నావా? పడుకోనా కాదురా, కష్టంలో వచ్చే టైం వాళ్ళు కొట్టించాలి. లేక చల్లడిగా అయ్యలో పట్టు ఎక్కడ పెట్టావు? వచ్చేసాడు టెన్షన్గా టైంకి వచ్చేస్తాను తిండి కోసం. ఏంటి బాబా మిస్డ్ కాల్ వచ్చింది నా ఫోన్కి? నేను మిస్డ్ కాల్ పెట్టరా, నేనేం లేదు నీకు. ఆ మిస్డ్ కాల్ చూసి నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమని పరిగెట్టుకుని మరి వచ్చాను బాబా. నాకేం ప్రాబ్లం రాలేదు కానీ నువ్వు తిండి కోసం వచ్చి ఏదో ఒకటి చెప్తున్నావు. తిను రామ్గా తిను. రే అది వడ్డించరా. ఏనా ఏంటి బాబా ఇది కూర? పచ్చి రొయ్య ఎగురు కాకా, మంచిగా ఉన్నది అవి. ఇంకా ఎక్కడ కూడా రాలేదు బాబా, ఇంకా నాకు చెప్తాను. కాకా ఎట్లయింది? మంచిగా ఉడికిందా? ఒకసారి అన్నాను కదా, 2 రోజులు టేస్ట్ చేస్తా. చూడు తిని తిని తిని. రే కస్టమర్లు అలాగే విసిగించకూడదురా. నీకు ఫస్ట్ టైం మొదటిసారి వచ్చే కాబట్టి చెప్తున్నాను. కస్టమర్ మీద ఈగ వాలకుండా చూసుకోవాలి. ఈగ వాళ్ళకుండా చూసుకోవాలి. నేను చూసుకుంటా ఇయ్యాల. ఎలా చెప్పు, ఎలా ఉంది కూర? టేస్ట్ అదిరిపోయింది బాబాయ్. మామూలు నేనేమన్నా రా, నీ ఒక మండ. ఎందుకు ఎలా కొట్టావని? ఈగ వాలింది అందుకే వేసిన.